ఎంత ప్రేమనే వదినకు నీ మీద. షుగర్ వస్తుందని బువ్వ పెట్టకుండా తౌడు పెడుతుందంటే నువ్వు ఎంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నదే. ఒక విషయం తెలుసా, రోజు కార్తీక దీపం సీరియల్ చూస్తున్నది. సీరియల్ చూస్తుంటేటప్పుడు నా భార్య పేరు పారు అని పెట్టుకున్నా ముద్దుగా. పారు అని పూర్తి పేరు ఏం పేరు? పూర్తి పేరు పార్వతి. అబ్బో, పేరు పారు అని పెట్టుకున్నా. సీరియల్ చూస్తాంది సీరియస్ గా. నేను మధ్యాహ్నం పోయి భోజనానికి పారు అన్న పలకలే, పార్వతి అన్న పలకలే. నాకు కూడా కొంచెం కోపం వచ్చింది, ఎందుకంటే ఇన్నిసార్లు పిలిస్తే పలకవని టీవీ ఆఫ్ చేసిన. పక్కనే రోగల బండి ఉన్నది. అబ్బరకొండే ఏం చేసింది? 7 కుట్లు ఉన్నాయి. డాక్టర్ కుట్లేసేటప్పుడు డాక్టర్ గారు చిన్నగా ఏంటి డాక్టర్ గారు, మా వారికి నొప్పి తీస్తుందండి. ఆయన నొప్పి తీదా అట్ట అయిపోయింది నా పరిస్థితి. అంతేకాదు, కొత్తగా పెళ్ళయింది కదా, అసలు ఆమె ఆనందం నా మీద ఎంత ప్రేమ చూపించింది అనుకున్నావు? ఇంత ప్రేమ ఇంకెవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారు? చేపలన్నీ తిని చారు పెట్టా, ఏమి అన్నం పెట్టమంటే తౌడు పెట్టా, ఏమి కార్తీక దీపోత్సవం అయితే తలకాయ పగలగొట్టా. ఇంతకంటే ఏం కావాలి నాకు? కాదన్న, మరి సీరియల్ చూస్తుంటే పోయి సీరియస్ గా నువ్వు పోయి బంద్ పెడితే ఏం చేస్తుంది? అందుకే తల్లి, ఆ రోజుల్లో ఆడవాళ్ళు వేరే, ఈ రోజుల్లో ఆడవాళ్ళు వేరే. ఆ రోజుల్లో భర్త అంత దూరాన్ని వస్తున్నాడంటే కాళ్ళు గడికి నిత్యం చల్లుకునేటోడు. ఈ రోజుల్లో మొగుడు ఒక మాట అంటే ఇంత రోగల బండ తీసుకుంటది. నిజంగా చెప్తున్నా, చాలా మంది మొగోళ్ళు బయట కింగులక్క తిరుగుతూనే ఉంటారు. మొగోడు ఎంట బయట కింగులకి తిరిగినా పెళ్ళాం ముందు బొంగే.